2025 సంవత్సరంలో జనవరి 8వ తారీఖు జరిగిన సంఘటన. దీనిని మనం బ్లాక్ డే గా గుర్తించవచ్చు. ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా ఉత్తర ద్వారంలో స్వామివారిని నిలబెట్టి ప్రజలకు సందర్శనార్థం ప్రజలు దర్శించుకునే విధంగా ఉత్తర ద్వార దర్శనం అందిస్తున్నారు. దానికి సంబంధించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రతి సంవత్సరం సర్వదర్శనాలు ఉంటాయి. 1,20,000 మందికి మాత్రమే టోకెన్ల ద్వారా సర్వదర్శనం అందించాలి అని చెప్పేసి, అంటే డైరెక్ట్ దర్శనం అందించాలని చెప్పేసి సర్వదర్శనాన్ని తీసేయడం జరిగింది. 2025 మిడ్ నైట్ 12 గంటలకి గేట్లు తెరుస్తాము. 9వ తారీఖు మార్నింగ్ 5 గంటలకి మీకు టికెట్లు ఇస్తామని చెప్పేసి టిటిడి దేవస్థానం వాళ్ళు ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి 8 చోట్ల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ 8 చోట్ల సెంటర్స్ లో టోకెన్స్ అనేవి అందుబాటులో ఉంచుతామని చెప్పి టిటిడి దేవస్థానం అనౌన్స్మెంట్. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణువాసం కాంప్లెక్స్, ఈ 3 చోట్ల తిరుమల దగ్గర అలిపిరి దగ్గర ఇస్తా అని చెప్పారు. జీవకోణ, రామచంద్ర పుష్కరిణి, ఎంఆర్ పల్లి స్కూల్, ఇందిరా మైదాన్, బైరాగి పట్టణ, ఈ 8 సెంటర్ల ద్వారా టోకెన్స్ జారీ చేస్తామని చెప్పేసి టిటిడి అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది ఎప్పుడు జారీ చేస్తామన్నారు? జనవరి 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి టికెట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. 8వ తారీఖు మిడ్ నైట్ 12 గంటలకి గేట్లు తెరుస్తాము, టికెట్లు ఇవ్వడానికి ఆ లైన్లలోకి వచ్చేసి ఉండండి, జనవరి 9వ తారీఖు మార్నింగ్ మేము టికెట్లు ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 5 ప్రదేశాల్లో టికెట్లు ఇస్తామని చెప్పి తెలుసుకొని జనాలు భారీ ఎత్తుగా వచ్చారు. 8వ తారీఖు ఆ 8వ తారీఖు మధ్యాహ్నం నుంచి జనాలు రావడం మొదలెట్టి తిండి తిప్పలు లేకుండా అలాగే ఉన్నారు. టిటిడి దేవస్థానం ద్వారా భోజన వసతులు వచ్చినాయి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, జీవకోణ అనే చోట కూడా తొక్కిసలాట జరిగింది. కానీ పోలీసులు సరైన టైంకి రావటం వల్ల అక్కడ ఎటువంటి ఉపద్రవం అనేది ముంచుకు రాలేదు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ బైరాగి పట్టణంలో మాత్రం వీళ్ళు 8వ తారీఖు నుంచి వచ్చి ఉండటం వల్ల టికెట్ల కోసం టైం కి ఫుడ్ లేక, సరైన వసతులు లేక, ఆ పార్క్ లో కూర్చోవటం వల్ల పద్మావతి పార్క్ అంటే వీళ్ళు ఇచ్చిన స్కూల్ రామానాయుడు హై స్కూల్లో సరైన వసతులు లేవు. సో దాని పక్కనే ఉన్న పద్మావతి పార్క్ లో వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అందరు అక్కడ పంపించారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. సరైన ఫుడ్ లేక ఒక పెద్ద ఆయనకి కాస్త హెల్త్ ప్రాబ్లం అయింది. దానివల్ల అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి అతన్ని బయటికి తీసుకొచ్చే క్రమంలో ఈ గేట్లు అనేది ఒకేసారి తెరిచారనమాట. ఆ గేట్లు ఒకేసారి తెరవటం వల్ల వీళ్ళు టికెట్లు ఇవ్వడానికి టోకెన్స్ ఇవ్వడానికి గేట్లు తెరుస్తా ఉన్నారు అని చెప్పి జనం అనుకొని ఒకేసారి తొక్కిసలాట అనేది జరగడం మొదలైంది. కానీ ఆ మనిషికి హెల్త్ పరంగా ఇబ్బంది అయిన మనిషికి అంబులెన్స్ సౌకర్యం కలిగించి ముందు అక్కడ ప్రజలకి టికెట్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి, ఇప్పుడు టికెట్లు ఇవ్వట్లేదు, ఒక అతనికి హెల్త్ ప్రాబ్లం అయింది, అతను బయటికి తీసుకొస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చి ఆ మనిషిని కానీ బయటికి తీసుకొచ్చినట్టయితే అక్కడ అంత ఇబ్బంది వచ్చేది కాదు, తొక్కిసలాట జరిగేది కాదు. ఒకేసారి గేట్లు తెరవటం వల్ల ఏమైంది, వాళ్ళందరూ టికెట్లు ఇస్తున్నారు అని ముందుకు పరిగెత్తడం జరిగింది. దానివల్ల ఏమైందంటే తొక్కిసలాట అనేది జరిగింది, ఆ ప్రమాదం అనేది ముంచుకొచ్చింది. సో ఇక్కడ ఆ ఆలోచన విధానం, అక్కడ ఉన్న కనీసం అక్కడ ఉన్న మనుషులకి, ప్రజలకి సరిపడా సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీస్ సిబ్బంది అనేది లేరు. ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది కూడా అక్కడ లేరు. మొత్తం మీద 10 మంది 15 మంది ఉన్నారండి. కనీసం పోలీస్ సిబ్బంది కూడా సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ప్లస్ ఇంకొకటి, అంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ టీటీడీలో ఉన్నారు కదా ఎంప్లాయీస్, వాళ్ళందరిని అలాట్ చేయొచ్చు కదా. 8 సెంటర్లకి అలాట్ చేసి జాగ్రత్తగా టికెట్స్ ఇవ్వచ్చు కదా.
వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని వచ్చిన ప్రజలకి వైకుంఠానికి పంపించేస్తారా? ఇప్పుడు అదే జరిగింది. బైరాగి పట్టడిలో కనీసం టికెట్ల కోసం వెయిట్ చేస్తున్న జనాభా 5,000 మంది ఉన్నప్పుడు కనీసం ఒక 100 మంది అన్న పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. పోలీసు ప్రొటెక్షన్ లేదు, సరైన వసతులు లేవు, వాటర్ సౌకర్యం లేదు, ఫుడ్ సరిగ్గా లేదు. కానీ 8 గంటలకే టికెట్లు ఇవ్వడం ఏంటి? అసలు సర్వదర్శనం ఎందుకు క్యాన్సిల్ చేసేసారు? సర్వదర్శనం ఎందుకు లేదు అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా? సర్వదర్శనం ఇవ్వట్లేదు కదా. సర్వదర్శనం ఇస్తే అంతకు చేసుకున్నట్టు అందరు దర్శనాలు చేసుకునే వాళ్ళుగా. అలా కాకుండా సర్వదర్శనం క్యాన్సిల్ చేసేసి ఇలా టికెట్లు ఇవ్వటం ఏంటి? కనీసం కొన్ని టికెట్లన్నా ఆన్లైన్ లో ఇవ్వచ్చు కదా. టికెట్లు ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ కొన్ని టికెట్లు ఆన్లైన్ లో వదలొచ్చు కదా. ఇలా ఒత్తిడి ఉండేది కాదు కదా. ప్రజల్లో టెక్నాలజీ పెరిగింది కదా, ఆన్లైన్ ద్వారా టికెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. నెట్ సెంటర్లకు వెళ్ళి ఆన్లైన్ లో టికెట్లు తీసుకుంటారు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భక్తి ఎక్కువైపోయి అది మూర్ఖత్వంగా మారకూడదు. ఈ మధ్య క్యూ లైన్లలో కూడా ఏంటంటే ముందు దర్శనం చేసుకోవాలని తోసేసుకుంటున్నారు, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. పెద్ద వయసు వాళ్ళు అంతే, చిన్న వాళ్ళు అంతే. కొంచెం నిదానం ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమైంది, దర్శనం చేసుకుంటారు కదా. అందరూ దర్శనానికే కదా వచ్చేది. అందరూ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఏ దేవాలయంలో అయినా సరే ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఉండాలి, కానీ తొక్కిసలాట్లో వెళ్ళి హడావుడిగా దర్శనం చేసుకునే విధంగా ఎందుకు? వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం ఆ రోజే చేసుకోండి. భగవంతుడు అందరికీ చెప్పాడా? పురాణాల ప్రకారం కదా ఫాలో అవుతున్నారు. భగవంతుడు ప్రత్యేకించి వచ్చి మీకేం చెప్పలేదు కదా. వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోండి అని తర్వాత చేసుకోకూడదా? నిదానంగా ఎప్పటికైనా దర్శనం చేసుకోవచ్చు కదా. భగవంతుడు స్మరించమన్నాడు కానీ నా దగ్గరికి రండి, నన్ను దర్శనం చేసుకోండి, నాకు పూజలు చేయండి, పునస్కారాలు చేయండి అని చెప్పలేదు కదా. ఎక్కడైతేనే భగవంతుడు లేడా? ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క ప్లేస్ లో, ప్రతి ఒక్క ఏరియాలో పెట్టుకుంటున్నారు కదా భగవంతుడి విగ్రహాలు. అక్కడ చూసుకోవచ్చు కదా భగవంతుడిని. నిదానంగా వెళ్ళి మీకు ఇష్టమైన దైవ దర్శనం చేసుకోవచ్చు కదా. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇలాంటి తొక్కిసలాటలు వెళ్ళటం, ఇలాంటివి వైకుంఠ ఏకాదశి రోజే వెళ్ళాలి దర్శనానికని